హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో శనివారం ప్రశాంతంగా ముగిశాయి. 3 దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హర్యానా ఎన్నికలు ముగియగానే ఈ 2 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ఈ 2 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబర్చినట్లు ఈ అంచనాలు స్పష్టం చేశాయి. హర్యానాలో అయితే కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ముక్కముడిగా చెప్పాయి. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు మాత్రం హంగ్ తీర్పు ఇస్తారని అంచనాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ముందంజలో ఉన్న మెజారిటీ మార్కుకు దగ్గరలో నిలిచిపోతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8వ తేదీన వెలువడనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ ఇయర్ ఎండింగ్లోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నట్లు తాజా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెలుపుతున్నాయి. హర్యానాలో 2 సార్లు అధికారాన్ని చేపట్టిన బీజేపీకి ఈసారి కాంగ్రెస్ బ్రేకులు వేస్తుందని పేర్కొన్నాయి. 90 సీట్లున్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా మెజారిటీ మార్కును దాటిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్కు 53 నుంచి 65 సీట్లు, బీజేపీకి 18 నుంచి 28 సీట్లు, ఐఎన్ఎల్డీకి 1 నుంచి 5 సీట్లు వస్తాయి. దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 44 నుంచి 54 సీట్లు, బీజేపీకి 19 నుండి 29 సీట్లు, ఐఎన్ఎల్డి 5 సీట్ల వరకు దక్కొచ్చు. ఇండియా టుడే సి ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయి అని అంచనా వేసింది. 50 నుంచి 58 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, బీజేపీ 20 నుంచి 28 స్థానాల్లో విజయం సాధిస్తాయని తెలిపింది. ధ్రువ్ రీసెర్చ్ సర్వే కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 64 స్థానాలు, బీజేపీ 22 నుండి 32 గెలుచుకుంటాయని అంచనాలు వెల్లడించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ 40 కైవసం చేసుకోగా కాంగ్రెస్ 30 స్థానాలను గెలుచుకున్నాయి.